హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది వెడ్నెస్డే రోజు బ్లాగ్ అనమాట. ఆ రోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే మొత్తం వీడియో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా వీడియో అయితే ఈవినింగ్ 3కి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మా పాప 3కి వస్తుంది స్కూల్ నుంచి. తనకైతే పానీపూరి అడిగిందండి. బయట తింటానని చెప్పిందనమాట ముందు రోజు. అయితే మంచిది కాదని చెప్పేసి బయటనని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని ఇక్కడ బంగాళదుంపలు ఉడకపెడుతున్నాను. తర్వాత పానీలోకి పుదీనా కావాలి కదా, పుదీనా బయటనైతే కొంచెం ఉందని తీస్తున్నాను ఇక్కడ. మీకు ఈ మొక్కల గురించి అయితే ఒక వీడియో చేసి పెట్టాను కదా, మా పైంటి ఆవిడ పోస్టింగ్ వచ్చి వెళ్ళిపోయింది మొక్కలు పెట్టేసి అని చెప్పేసి చెప్పాను. అయితే వాళ్ళు ఏంచి పోస్టింగ్ రాలేదంటండి వాళ్ళకి, ఇంకా అందుకని చెప్పేసి వచ్చేసారు ఊరెళ్ళి. పిల్లలకి స్కూళ్ళు అయిపోతున్నాయి కదా, కేవీ స్కూల్ కదా, సిలబస్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి వచ్చేసారనమాట. ఈ మధ్య ఎప్పుడో వస్తుందంట పోస్టింగ్ అయితే ఆవిడ వచ్చిన తర్వాత చూడండి ఇలాగ అయిపోయిందనమాట పుదీనా మొక్క మొత్తం. నేనైతే మంచిగా కట్ చేసి వాటర్ పోసేదాన్ని, బాగా వచ్చిందండి, చిగుర్లు గట్ట బాగా వచ్చాయన్నమాట. ఆవిడ ఏం చేసిందో తెలియదు కానీ ఇంకా మీద నుంచి వాటర్ పోయడం గట్ట చేసినట్టుంది, అందుకనే ఇలా అయిపోయింది మొత్తం ఉన్న పుదీనా. ఇంకా చూసారు కదా, తమలపాకు కూడా పాదు బాగా వచ్చిందనమాట, మీదకి ఎక్కుతుంది. ఆవిడైతే వదిలేసింది, నేనైతే తాడు కట్టేసి పెట్టాను. బాగా ఇదయింది. ఇంక ఇక్కడైతే పుదీనా కొంచెమే తీస్తున్నాను, మా ఇద్దరికే కదా, ఈ కొంచెం అయితే సరిపోద్ది అనమాట. ఇంక ఇక్కడైతే బంగాళదుంపలు మీద నా తొక్క తీసుకుంటున్నానండి, ఉడకపెట్టిన బంగాళదుంపలకి. మా పాపకి కొంచెం హెల్ప్ చేయమ్మా తీయమ్మా అంటే అస్సలు తీయట్లేదు అనమాట, బాక్స్తో ఆడుకుంటుంది. వాళ్ళ డాడీ ఏంచి కొత్త బాక్స్ కొన్నారండి, ఆ బాక్స్తో నుంచి ఆడుకుంటుంది అనమాట ఇక్కడ. అయితే పానీపూరి అడిగిందండి ముందు రోజు, తింటాను మమ్మీ పానీపూరి అని. ఈ మధ్య అయితే ఎక్కువగా పానీపూరి తింటుందండి, బయట ఇష్టపడుతుంది అనమాట. అంటే కారంగా వాళ్ళు కూడా కారం ఒకసారి కూర వేసారనమాట, తినలేదు కారం అని. ఆ పానీపూరి బండి ఆయన అయితే మనకి సైడ్ ఉంచుతారు కదా బంగాళదుంపలు గట్ట ఉల్లిపాయలు వేసి, అంటే కొంచెం చప్పగా ఉంటుంది, అది వేసి ఇచ్చేవారు అనమాట. మంచిగా తినేది, అంటే కొంచెం అలవాటు అయినట్టుంది మా పాపకి. ఇంకా అయితే బయటన మంచిది కాదు, ఇంకా అలవాటు చేసిస్తే మళ్ళీ అలవాటు అయిపోద్దని ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. మా ఆయన అయితే ఊరెళ్ళారండి, ట్యూస్డే వెళ్ళారనమాట. పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా ఎక్కువగా, ఒక 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి, తర్వాత ఒక ఫంక్షన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఊరెళ్ళారనమాట. ట్యూస్డే వెళ్ళారు, సండే వస్తారు. ఇంకా మాకైతే అవ్వలేదండి, మా పాప స్కూల్ ఉంది కదా, తనకైతే సిలబస్ చెప్తున్నారు కాబట్టి మళ్ళీ తను మిస్ అయిపోద్దని చెప్పేసి వెళ్ళలేదనమాట. ఒక 1 డే అయితే పర్వాలేదు కానీ 3 డేస్ హాలిడేస్ పెట్టడం అయిపోద్ది, లీవ్ పెట్టడం, అందుకని చెప్పేసి మేము వెళ్ళలేదన్నమాట, మేమిద్దరం ఉండిపోయాము. ఇంక ఇక్కడైతే ఆ బంగాళదుంప మొత్తం ఉంటుంది, దాంతో ఏంటంటే మొత్తం స్మాష్ చేసేస్తున్నాను అనమాట చాకుతోని శుభ్రంగా. దాంట్లోనే ఏంటంటే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక్కటే వేసుకున్నానండి, కొత్తిమీర. కారం ఎక్కువ తిందు మా పాప, అందుకనే ఇంకా కారం కూడా కొంచెమే వేసాను అనమాట. ఇందులోనే ఆమ్చూర్ పౌడర్ కానీ చాట్ మసాలా కానీ ఇంకేమీ వేసుకోలేదు, కొంచెం సింపుల్గానే హెల్తీగానే చేసుకుంటున్నాను. కారం ఎక్కువ తిందని చెప్పేసి ఇంక ఇందులోన ఇది మొత్తం బంగాళదుంప మొత్తం అది వేసి కలిపేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు అవన్నీ కలుపుకుంటున్నాను అనమాట. బాగుంది, కొంచెం కారం తక్కువైనా బాగానే ఉంది. మనకి బండి దగ్గర ఏంటంటే అవన్నీ వేస్తారు కదా, ఆమ్చూర్ పౌడరు చాట్ మసాలా, కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. అవన్నీ ఎందుకు ఇలాగా మామూలు సింపుల్గా చేసుకుందామని చెప్పేసి సింపుల్గా చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ ఇంట్లోనే ఇంకా తనకి పానీపూరి అడిగినప్పుడల్లా ఇంట్లోనే చేద్దామని అనుకుంటున్నాను నేనైతే. బయట అయితే ఎక్కువ పెట్టడం మంచిది కాదు, అంత హెల్దీ కాదనమాట. పిల్లలకి ఇప్పుడు కడుపు నొప్పి రావడం కానీ అవన్నీ అవుతాయి కదా, సమ్మర్ కదా, ఇంకా వాటర్ వల్ల అయితే తక్కువ తీసుకుంటారండి, అందుకనే ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టడం మంచిది. ఇంక ఇక్కడైతే చింతపండు రసం అండి, ఇందులోనే ఆ పుదీనా ఉంది కదా, కొంచెం దంచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతారు కదా, అందులో దంచేసి వేస్తాను అనమాట పేస్ట్. ఎక్కువ మందికి చేసుకుంటే పచ్చిమిరపకాయ పుదీనా అవన్నీ పేస్ట్ చేసి మిక్సీలో పేస్ట్ చేసి చేస్తారు పానీ ఎక్కువగా. మా ఇద్దరికే కాబట్టి అందుకని కొంచెం సింపుల్గా చేసుకొని ఏదో ఆ పానీలోకి ఫ్లేవర్ ఉండాలి కదా అని అలా చేశాను. ఇంకా తర్వాత చూడండి పాపడ్స్ మనకి ఈజీగా దొరికేస్తున్నాయి బయటనైతే, పానీపూరి పాపడ్స్ ఇవి తెచ్చుకొని చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు పానీపూరి. నేనైతే ఒకసారి ట్రై చేశానండి పానీపూరి, అంటే యూట్యూబ్లో చూసి ట్రై చేశాను అనమాట. నాకు అంత సరిగ్గా రాలేదు,
రాలేదు, టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా అంటే ఎక్కువ టైం టేకెన్ అనమాట పానీపూరి ఇలా చేయడానికైతే. ఇవంటే పాపడ్స్ ఏంటంటే బయట నుంచి తెచ్చుకుంటే ఈజీగా మనం ఏంటంటే స్టఫింగ్ అనేది బంగాళదుంపే కదా, అది ఈజీగా చేసేయచ్చు, పానీ కూడా ఈజీగా అయిపోద్ది. ఇంక ఇక్కడ చూసారు కదా పూరీలు అనేది బాగా పొంగేయండి, అంటే పెద్దగా ఉంటాయి అన్నమాట. బయట మనకి బండి దగ్గర కన్నా ఇది పెద్దగా వస్తుంది, అందుకని కొంచెం పెద్ద హోల్ చేసేసి స్టఫింగ్ పెట్టేసి మా పాపకి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా మా సంతోషి నోరు ఏంటంటే కొంచెం చిన్నదండి, అందుకని ఇది పెద్దది పెట్టుకోలేదనమాట, కొంచెం ఎక్కువ హోలే చేసి పెట్టేసి ఇస్తే తింటుందనమాట. బాగుంది, చాలా బాగుంది అనమాట, టేస్టీగానే ఉంది. ఏంటంటే ఇందులో అవేంటి వేయలేదు కదా మనకి, అయినా సరే సింపుల్గా ఉన్నా సరే బాగానే వచ్చిందండి. ఇంకా పార్క్ వెళ్ళి అయితే ఆడుకుంటుంది అనమాట, పానీపూరి తినేసి వెళ్ళి ఇంకా పార్క్ వెళ్తుందండి. మధ్య మధ్యలో వస్తుంది, వాటర్ తాగుతుంది, మళ్ళీ వెళ్తుంది. వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తాను అంటది, కానీ ఏంటంటే నేనే వద్దంటాను. పార్కులో ఇసుక మట్టి ఉంటుంది, అందులో వాటర్ వేయడం ఆడుకోవడం అలా చేస్తారని చెప్పేసి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళనివ్వను, ఇంటికి వచ్చి తాగు అని చెప్పేసి అంటే మళ్ళీ ఇంటికి వచ్చి మధ్య మధ్యలో వాటర్ తాగేసి వెళ్తుంది అనమాట. పార్కులో ఆడుకోవడం, సైకిల్ తొక్కుకోవడం అంతేనండి, ఎవరింటికి వెళ్ళదు అసలు, మళ్ళీ మా ఇంటికి వస్తుంది అనమాట తిన్నగా. నేను కూడా అదే చెప్తాను, పార్కులో ఆడుకో, సైకిల్ తొక్క అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే అక్కడ బయటనే ఉంటారు కదా పిల్లలు, ఎందుకు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఎందుకు ఆడుకోవడం అని చెప్పేసి చెప్తాను అనమాట. అందుకని ఎవరింటికి వెళ్ళదండి. ఇంక ఇక్కడైతే పార్క్ నుంచి వచ్చేసింది, ఇంకా నాతో అయితే పాలకు వస్తుందండి. ఎప్పుడు రాదనమాట, ఈ మధ్య పాలకైతే వస్తుంది, ఎందుకో ఏంటో మీకు కూడా చూపిస్తాను. ఇంక ఇక్కడైతే స్టిక్ పట్టుకుంది కదా, చూసారు కదా, అది దేనికంటే మా ఇద్దరు ఫ్రెండ్ అనమాట, మా సంతోషి ఫ్రెండ్, నా ఫ్రెండ్. అదేంచి ఈ మధ్య బాగా అల్లరి చేస్తుందంట, దానికి ఇలా కాదు అని చెప్పేసి నా చెప్పిన మాట వినట్లేదు అని ఒక చిన్న స్టిక్ పట్టుకుంది, దానికి వార్నింగ్ ఇవ్వడానికని. ఇంకా ఆ ఫ్రెండ్ ఎవరో ఏంటనేది మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంక ఇక్కడ పాల దగ్గరికి వచ్చేసాము, పాలు తీసిన దగ్గరికి అయితే ఆ ఫ్రెండ్ ఇదిగోనండి పడుకుంది కదా, విక్కీగాడు, ఇదేనండి మా ఇద్దరు ఫ్రెండ్ అనమాట, బుజ్జి ఫ్రెండ్. ఇంకా దీనికోసం అయితే వస్తుంది ఈ మధ్య పాలకి, రోజు వస్తుంది అనమాట, టైంకి వచ్చేస్తుంది పార్క్ నుంచి వచ్చి, మమ్మీ పద పాలకి, విక్కీ వెయిట్ చేస్తాడు అక్కడ, పద అని చెప్పేసి నాతో వచ్చేస్తుంది అనమాట, మా పాప కూడాను. ఇంక ఈ కుక్క పిల్ల ఏంటంటే దీన్ని ఇక్కడ ఎందుకంటే పెంచుతున్నారు, అక్కడ రోడ్డు మీద తల్లి మిస్ అయిపోయిందండి, చిన్న పిల్ల అనమాట. అప్పుడు ఆ అంకులు తీసుకొచ్చి పెట్టారనమాట, ఈ షెడ్లోన పెట్టి పాలు వేయడం గట్టా చేస్తున్నారు, అలా పెరుగుతుందండి. దీని పేరు విక్కీ అని పెట్టిందనమాట ఆంటీ, అందుకనే విక్కీ అని పిలుస్తున్నాం మేము కూడాను. ఇంక ఇక్కడ చూడండి బిస్కెట్లు, మేరీ బిస్కెట్లే తింటుందండి, మేరీ బిస్కెట్లు చపాతీ తింటుందంట, అందుకని మేరీ బిస్కెట్లు దీనికోసం స్పెషల్గా ఒక ప్యాకెట్ కొనేసి ఉంచాను ఇంట్లో. దీనికోసం అయితే ఒక 3-4 అలా పట్టుకొని వెళ్తాను. ఫస్ట్లో అయితే ఒక 1 అలా పెట్టేదాన్ని, అంటే ఎక్కువగా తినేది కాదు, చిన్న పిల్ల కదా, ఇప్పుడు కొంచెం పెద్ద అయిందనమాట, బాగా ఆడుకుంటుంది. అక్కడ పెయ్యిలు గట్ట ఉంటాయి కదండి, ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, పెయ్యే పుట్టిందట ఈ మధ్య. ఇంకా మా పాప అయితే దాంతో ఆడుకుంటుంది. ఇక్కడ అన్ని పెయ్యిలు ఉంటాయండి, ఆ పెయ్యిలతో ఆడుకుంటుంది అనమాట ఈ విక్కీ. వాటిని చెవులు కొరకడం కానీ అవి కూడా మంచిగా ఆడుకుంటాయి దీంతో కూడాను. అలా దానికి టైంపాస్ అయిపోద్ది అనమాట. ఇంకా ఇక్కడ మా పాప అలాగా ఆడడం చూసి ఆంటీ తీసుకెళ్ళిపోవచ్చు కదా కుక్క పిల్లని అని చెప్పేసి అని అన్నారు ఆంటీ. ఇంకా ఇలాగుంటే ప్లేస్ మేము హ్యాపీగా తీసుకెళ్ళిపోతాము ఆంటీ, మాకు కూడా చాలా ఇష్టం యానిమల్స్ అంటే అని చెప్పేసి ఆంటీతో నేను చెప్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి గిలక పెట్టారనమాట మెడకి, ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉందంట పిల్ల, దాన్ని తీసుకొచ్చి దీనికి పెట్టారంట. ఇదైతే ఫ్రీగా ఇక్కడ ఆడుకుంటుందండి, ఆవులతోని గట్ట పేలుతో ఆడుకుంటుంది అనమాట, ఫ్రీగా ఉంటుంది, కట్టడం గట్ట ఏం ఉండదు. నాకైతే అలాగే ఇష్టం అనమాట. వాళ్ళు చేసింది కూడా రైట్ అని చెప్పేసి నేను అనుకుంటాను ఒక్కోసారి, ఎందుకంటే తింటుంది, పడుకుంటుంది, బయటకు వచ్చి ఆడుకోవడం అవన్నీ చేస్తుంది. ఇంకా మేము రోజు తీసుకెళ్తాం కదా బిస్కెట్లు, ఇంకా మేము ఎక్కడ దూరం నుంచి పిలిచినా సరే విక్కీ అంటే చాలండి పరిగెట్టుకొని వచ్చేస్తుంది అనమాట. అంత చాలామంది వస్తారు అక్కడ పాలకి, గేదె పాలకి, ఆవు పాలకి వస్తారు, కానీ ఎవరి దగ్గరికి అంత బేగ వెళ్ళదు. మేము పిలిస్తే మా పాప నేను వెళ్తే మాత్రం ఇంకా మీదకి వచ్చేస్తుంది అనమాట, వచ్చి ఇంకా బిస్కెట్లు వేసిన వరకు ఊరుకోదు. ఇంకా మేము దాంతో ఆడుకొని అలాగా ఒక 5 minutes మా పాప అయితే అలాగ ఆడుకుంటుందండి. ఒక 5 minutes ఆడుకున్న తర్వాత అప్పుడు ఇంటికి వస్తాం అనమాట. వచ్చి ఇంక ఇక్కడైతే నేను సేమియా
ప్రిపేర్ చేసుకుంటున్నానండి నైట్కి. లైట్ ఫుడ్ అనమాట, సేమియా ఉప్మా అనమాట. ఉత్తి సేమియా ఉప్మా, నూక కూడా వేసుకోవచ్చు కానీ ఇంకా నూక వేయలేదు మా ఇద్దరికే కాబట్టి సేమియా చేస్తున్నాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని చేసుకుంటున్నా. ఇంకా వెజిటేబుల్స్ గట్టా వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వెజిటేబుల్స్ ఇంకా అవన్నీ లేవని చెప్పేసి మామూలుగా నార్మల్గా చేసేస్తున్నాను. ఇంకా పక్కించి పాలు పెట్టేసుకున్నానండి, ఆ పాలు కూడా మరిగించుకుంటున్నాను. ఈ రెండు అయిపోతే ఇంకా తినేసి మా పాపకైతే కొంచెంసేపు చదివిస్తానమాట. చదివించాక అప్పుడు పడుకుండిపోతాము. ఇంక ఇక్కడైతే చూడండి సేమియా ఇలా నేను చేసుకుంటాను ఎప్పుడున్నో ఉప్మా చేసుకోవాలనుకుంటే. మా ఆయన లేకపోతే మాత్రం ఇలాగే తింటామండి మేము, లైట్గా చేసుకొని తింటామన్నమాట. అంత హెవీగా కాకుండా, ఇంకా ఎండాకాలం కదా తొందరగా అయిపోతాయి ఇలాంటివి అయితే. ఇలా చేసుకొని కొంచెం ఆపేస్తాను కదా, కొంచెం డ్రైగా ఇలా వస్తుందండి, బాగుంటుంది. ఇంక ఎగ్ వెడ్నెస్డే కాబట్టి ఎగ్ తింటాను కాబట్టి ఎగ్ పెట్టుకున్నాను పక్కన. ఇంకా ఆ రోజు వెడ్నెస్డే వ్లాగ్ మొత్తము ఇదేనండి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్లు అయితే కొంచెం తక్కువ వస్తున్నాయి అన్నమాట, చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్ అయితే తప్పకుండా చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.